హాయ్ హలో నమస్తే, నేను మీ ఉండా వీరుడు. అదే మొన్న నెల్లూరు బంకులో అయితే స్టే చేసామని చూడు, మళ్ళీ అదే బంకులో అయితే వచ్చాను. శ్రీకాళహస్తి నుంచి దర్శనం చేసుకుని అదే బంకుకి అయితే వచ్చేసినాం. ఇక మన బండి అయితే ఉంది. మనం పొద్దుగా ఇక తయారైతే అయిపోయినాం. ఇక నీ గాడ్స్ అని పెట్టుకొని ఫ్రెష్ అప్ అయితే ఇన్నే బంకులనే అయినాం. ఇక మొత్తం లగేజ్ అంతా మన బండికి అయితే అడ్జస్ట్ చేసేసిన. ఇక అది హైవే ఎక్కిపోవాలి మనం. ఇక మళ్ళీ హైవే టు డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోవాలి. ఇక విజయవాడ హైవేకి అయితే వచ్చేసినాం. ఆడైతే బోర్డు అయితే ఉంది, ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళాలట. తక్కువే, ఎక్కువ దూరం కాదు, ఎంతో 150 కిలోమీటర్లు పోవాలి. ఇదే రూట్గా స్టేట్ వెళ్ళిపోవాలి. చెన్నై టు కోల్కతా హైవే NH13 ఇది. చూడండి, అది బోర్డు అయితే కనబడుతుంది. ఒంగోలు అటు 4 కిలోమీటర్లు, స్టేట్కి వెళ్తే 154 కిలోమీటర్లు ఏమో. విజయవాడ కోల్కతా 1300 చిల్లర ఉంది. ఇదే హైవేలో NH13 ఇది. ఈ హైవే మీదుగా మనం అయితే వెళ్తున్నాం. ఇక డైరెక్ట్ విజయవాడకి వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. నేను విజయవాడకి వచ్చినాక చాలా అంటే చాలా విపరీతమైన మంది అయితే ఉన్నారు. ఫోన్లు అయితే కిందనే ఇక్కడ ఇచ్చేసారు అని చెప్పేసి లగేజ్ రూమ్లోనే ఫోన్లను అన్ని ఇక్కడనే తీసేసుకున్నారు. ఇక మొత్తం మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఎంటర్ అయినాం. ఇక గుట్టకాంచెల్లి ఇట్లా మెల్లగా అయితే పైకి అయితే వచ్చేసినాం. అప్పటికే అమ్మవారికి అయితే మహాన్న ప్రసాదం అయితే జరిగింది. ఇక అక్కడికి వెళ్ళి అయితే బయలుదేరిచేసి హుజరాబాద్ అయితే వచ్చేసినాం. హుజరాబాద్ వచ్చేసే ముందు హన్మకొండలనే స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక పెట్రోల్ బంక్లో ఆగేసి బండికి అయితే కవర్ అయితే కట్టేసుకున్నాం. ఇక అక్కడికి వెళ్ళి డైరెక్ట్ హుజరాబాద్ అయితే వచ్చేసినాం. ఇక హుజరాబాద్లో ఆగి ఒక ఛాయ్ దుకాణం అయితే ఛాయ్ అయితే తాగి వెళ్ళిపోదామని చెప్పేసి హుజరాబాద్ అయితే ఆగి ఉండే. ఇక మనం మొత్తం ఫుల్గా దర్శనం కాబట్టి ఒక టీ తాగితే కొంచెం ఉంటుందని చెప్పేసి టీ తాగేసి ఇంటికి అయితే వచ్చేసేసిన. 9:30కి అయితే ఇంటికాడ ఉన్నా. ఆడ 2:30కు స్టార్ట్ అయినా. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 9:30 అయితే అయింది. అక్కడ పెట్రోల్ బంకులో ఒక 20-30 నిమిషాలు ఆగిన, తాడు కట్టుకొని అంత అడ్జస్ట్ చేసుకొని కొంచెం వర్షం తగ్గేదాకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. బాయ్ ఫ్రెండ్స్.